హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకోవాలండి. మనము ఈ మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కూడా వేసుకొని మనం ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను ఇక్కడ. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ అది కొద్దిగా వేసుకొని ఈ చికెన్ అనేది 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. రైస్ నానబెడుతున్నాను. ఇప్పుడు పెద్ద పాత్ర పెట్టుకోవాలి. మనము ఆయిల్ వేసుకోవాలి. అందులోన 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాస్ కూడా వేసుకోవాలి. టమోటాస్ కూడా వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక పాత్ర పెట్టుకొని ఎసరు పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులో కూడా షాజీరా, జీలకర్ర, హోల్ గరం మసాలాస్ అన్నీ, బిర్యానీ మసాలాస్ అన్నీ వేస్తున్నానండి. అందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర, ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఇటుపక్క వచ్చేసి మనం వాటర్ ఇంకా బాయిల్ కావాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసేసాను అనమాట. ఇప్పుడు చికెన్ అనేది కూడా బాగా ఉడుకుతుందండి ఇటుపక్క గ్రేవీలాగా. సో ఇది కూడా బాగా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు సగం మనము కొంచెం కర్రీ అనేది తీసుకోవాలి పక్కకి. ఇప్పుడు రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మరి చికెన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలండి. ఇలా మొత్తం రైస్ అనేది లేయర్స్గా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. తర్వాత ఇంకొక లేయర్ చికెన్ వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఫైనల్గా కూడా మనము ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ఫైనల్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం పుదీనా అలాగే కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు చివరిలో కూడా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుని దమ్ పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనం రైస్ అనేది 80% కుక్ చేసాము. సో ఈ దమ్లో రిమైనింగ్ కుక్ అయిపోతుంది. ఇలా నేనైతే రోల్ పెట్టానండి బరువు కోసము. ఇప్పుడు చూద్దామండి ఎలా అయిందో. బిర్యానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కూడా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు చూడడానికి ఎంత బాగుంది కదా. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది బిర్యానీ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.